గుడికి పోయినామంటే దర్శనం అయినాక మంచిగా మొక్కులు మొక్కుకొని గల్లెల పైకం వేస్తారు. రూపాయి చిక్క కంచెల్లి 500 నోటు దాకా ఎవ్వలకు దోషినంత వాళ్ళు వేస్తారు. ముడుపులు కట్టి పైసలు తీసుకొచ్చేస్తుంటారు. కొందరు ఎండి కానుకలు వేస్తారు, ఇంకొందరు బంగారం చదివిస్తారు. పెద్ద గుళ్ళ కాడనైతే కరెంటు తోటి నడిచే బైకులు, కార్లు, బస్సులు సుతా చదివిస్తున్నారు. ఇవన్నీ చూసినాం కానీ గీడేమైందంటే రైట్, గల్లె దులిపి పైకమంతా జల్లెడబడుతున్నారు. ఇద్దరు కలిసి జల్లిస్తుంటే చిల్లర కింద పడుతుంది. అగో నోట్ల నడుమ ఏవో కాగితాలు, అబ్బెరకొండో ఆస్తి పత్రాలు తీసి పక్కకు పెట్టి పైకమెంచుతుర్రిగా. తమిళనాడులా గీ భక్తుడే ఇంటోళ్లతో ఏగలేక అమ్మవారి గల్లెలేసిండట. ఇల్లు ఎంతో తెలుసునా? 4 కోట్లు, 2 ఇండ్లు, పొలం డాక్యుమెంట్లు. ఇంటామెతోటి పడిరాక ఏరే ఉంటున్నాడట. ఇద్దరు బిడ్డలు అల్లుళ్లతోటి కలిసి ఆస్తి కోసం సతాయిస్తుంటే అమ్మవారికి చదివిచ్చినా అనుకొచ్చిండు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిందట. నా ఉరిదియారుగా అమ్మనికి ఇది வந்து காணியை கொடுத்துட்டேன். పెద్ద మనిషిని ఏం తిప్పల పెట్టిండ్రో, బిడ్డలకు ఇచ్చేదేలే అనబట్టే. కాక ఇంత వివరంగా చెప్తుంటే మా నాయనకు క్యాలి మంచిగా లేదు, గందుకే గల్లలేసిండు, మా ఆస్తి మాకే కావాలని బిడ్డలు వచ్చి లొల్లి పెట్టిండ్రు. ఏది నిజమో పెద్ద ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తారని గుడి ఆఫీసర్ల కాన్నే పెట్టుకుర్రు కాయిదాలు. చూస్తున్నారు కదా, ఇయ్యాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారు గాని ఆస్తి కోసం పెద్ద మనుషులను ఊకుకే సతాయిస్తే గిట్లనే సంతర్పణ చేస్తారు మళ్ళా.